సోషల్ మీడియా ద్వారా వ్యాపారం తలకు మించిన భారమవుతోంది. మైక్రో లెవెల్ నుంచి భారీ స్థాయిలో ఏదో చేసేద్దామనుకుంటే డామిడ్ కథ అడ్డం తిరిగి బూమ్రాంగ్ అవుతోంది. ఆర్థికంగా భారీగా నష్టం, సామాజికంగా అవమానం తప్పడం లేదు. అప్పటికప్పుడు వచ్చిన మంచి పేరు కాస్త గాలి తీసిన బెలూన్లా తుస్సుమంటోంది. చివరకు భారీ ట్రోలింగ్లతో తలెత్తుకోలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. గొప్ప చూపించుకోవాలని నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు భుజం తడతారు అనుకుంటే భుజానికి తట్టేదానికి బదులు చేతుకు సంకెళ్ళు పడి కోర్టుల చుట్టూ తిరగడం అవుతూ ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇటువంటి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు రీల్స్ యుగం నడుస్తోంది. ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ చూస్తే ఆ రీల్స్ అంత ఫేమస్ అవుతున్నారు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. రీల్స్ ను లక్షల మంది చూడడంతో ఇప్పుడు ఇవి వ్యాపారానికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేసే గృహిణులు, చిన్న వ్యాపారస్తులకు ఒక వీడియో హిట్ తో కాసుల మోత మోగుతోంది. అయితే చిన్న తప్పులు కూడా భారీ నష్టాలకు, ట్రోలింగ్ కు కారణమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఒకప్పుడు పెద్ద స్టోరీలు చూసేవారు. ఇప్పుడు జనం ట్రెండ్ మార్చుకున్నారు. అర నిమిషం రీల్స్, షార్ట్స్ ఉంటేనే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. రీల్స్ తో ఫేమస్ అయిన వారిని ఆన్లైన్ వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారు. ట్రెడిషనల్ మీడియాలో యాడ్ ఇస్తే భారీగా ఖర్చు అవుతుంది. రీల్స్ చేసే వారికి వేలల్లో ముట్ట చెబితే సరిపోతుంది. పైగా తమకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అన్న ఉద్దేశంతో కొందరు ఫ్రీగా కూడా చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో పరిస్థితి మారిపోయి వాళ్లకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏదైనా తేడా కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. అలైక్య కేసులో అదే జరిగింది. అలైక్య చిట్టి పికిల్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో దుమారం రేపిన వ్యాపారం. పెద్ద ఎత్తున పచ్చళ్ల వ్యాపారం చేసి ఎంతో ప్రాచుర్యం పొందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు తాము చేసిన ఒకే ఒక్క తప్పు బయటపడడంతో ఊహించనంతగా నష్టపోయారు. నెలల తరబడి శ్రమించి అభివృద్ధి చేసుకున్న వ్యాపారాన్ని పూర్తిగా కోల్పోవడమే కాక విపరీతమైన సోషల్ మీడియా ట్రోలింగ్ కు గురై నానా అవస్థలు పడ్డారు. ఒక్కసారి కొనుగోలుదారుల నమ్మకం కోల్పోయినా, తప్పుడు అభిప్రాయం ఏర్పడినా అంతే సంగతి. ట్రోలర్లకు, మీమర్లకు మేత అయిపోయినట్లే. బిజినెస్ పెరిగిన తర్వాత ఏమైపోతుందంటే వీళ్ళకు అహం ఎక్కువైపోతూ ఉంది. నేను బిజినెస్ చేస్తున్నాను, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళతో ఏ విధంగానైనా బిహేవ్ చేయొచ్చు, ఆన్లైన్లో ఎట్లయినా మాట్లాడచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు, ఇంకేమైనా చేయొచ్చు అనే భావన కలుగుతుంది. నాకు 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, వీళ్ళందరూ నా దాన్ని ప్రమోట్ చేసేవాళ్లే అని చెప్పేటువంటి గర్వానికి లోనే వచ్చిన కస్టమర్తో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటం. ఆ కస్టమర్ ఏమో నువ్వు ఏ విధంగా ట్రోల్ చేస్తావో దానికి 10 రీల్స్ చేస్తావో దానికి 10 వర్స్ట్గా రివ్యూ పెట్టడం. ఆ రివ్యూ చదువుకున్న వాళ్ళు ఇంకోడు నాతో కూడా అదిగో తోక అంటే ఇదిగో పులి అని నాతో కూడా అట్లా బిహేవ్ చేసింది ఆ అమ్మాయి లేకపోతే ఆ అబ్బాయి. గర్వం ఎక్కువైంది, అసలు క్వాలిటీనే లేదు, ఆ పచ్చడి బాగలేదు, ఈ స్వీటు బాగలేదు, ఆ గుడ్డల కటింగు బాగలేదు. ఒక ఆమె టైలరింగ్ ఆమెకు కూడా ఇది జరిగింది. ఇక స్ట్రీట్ బైట్ రవిది మరో కథ. సత్యబాబు బిర్యానీని అతను చాలా తెలివిగా ప్రమోట్ చేశారు. జనం కూడా రుచిగా ఉందని తెగ తిన్నారు. చివరకు సత్యబాబు బిర్యానీ షాపులో రవి కూడా భాగస్వామి అని తెలిసింది. అంతే, ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు రవి చేసే ఫుడ్ వీడియోస్ బాగా చూసేవాళ్ళు, ఇప్పుడు సీన్ సితారా అయినట్లుగా చెప్తున్నారు. బేసిక్ బిజినెస్ ఎటిక్విటీ అండ్ ఒక ఎథిక్స్ మీరు ఫాలో అవ్వాలి. అది కాకుండా మీకు ఫోన్ చేసి మీ ప్రోడక్ట్స్ గురించి వాకప్ చేసే కస్టమర్స్ మీద మీరు దూషణకు పాల్పడితే ఆ సోషల్ మీడియాలో మీరు వచ్చిందే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు. అదే సోషల్ మీడియాలో మరి మిమ్మల్ని ట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఎంతమంది మీద మీరు కూడా యాక్షన్ తీసుకోగలుగుతారు? వాళ్ళు చేస్తుంది తప్పే. జనాలు వీళ్ళని ట్రోల్ చేసి పబ్లిక్ డొమైన్లో కూడా వీళ్ళని అవమానించకూడదు. బీయింగ్ గర్ల్స్ వాళ్ళు కూడా ఆలోచించాలి. బట్ ఎంతమంది మీద వీళ్ళు యాక్షన్ తీసుకోగలుగుతారు? ఇది ఒక యాక్షన్కి రియాక్షన్ కదా. సో యాక్షన్ ఫస్ట్ వీళ్ళది కూడా తప్పు ఉన్నప్పుడు వీళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, మీ ప్రోడక్ట్ని మంచిగా పెద్ద స్థాయికి తీసుకెళ్దాం అనుకుంటున్నప్పుడు యూ హావ్ టు బీ మోర్ కేర్ఫుల్ కదా. మీరు కస్టమర్స్తో మాట్లాడే పద్ధతులు మీకు కూడా తెలిసి ఉండాలి కదా, అది నా ఉద్దేశం. ఆన్లైన్ విప్లవంతో వ్యాపారం చేసే పద్ధతి మారిపోయిందని చెప్పేందుకు సందేహించకూడదు. హోల్సేల్ వ్యాపారాలు తగ్గిపోయి ఇప్పుడు హోమ్ బిజినెస్ వచ్చేసింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పెట్టడం, తాము అమ్మే అగ్గిపెట్టో మరచెంబు వస్తువేదైనా కానీ అదో అద్భుతమని ఎలివేషన్ ఇచ్చి అమ్ముకోవడం ట్రెండ్ గా మారింది. సోషల్ మీడియాకు అవధులు లేకపోవడంతో వ్యాపార అవకాశాలు కూడా విస్తృతమయ్యాయి. అంటే ఎక్కడో శ్రీకాకుళంలో ఓ వ్యాపారి ఆన్లైన్ లో పెట్టిన వీడియోను చూసి అక్కడెక్కడో అమెరికాలో ఉన్నవారు కూడా కొనేస్తున్నారు. ఆన్లైన్ లో నగదు అందుకోగానే వ్యాపారి వినియోగదారుడికి వస్తువును కొరియర్ చేస్తున్నాడు. ఇలా ఇంట్లో కూర్చొని ఉన్న ఊరు, పొరుగురు, పక్క రాష్ట్రాలతో పాటు విదేశాల్లో వ్యాపారం చేసేవాళ్లు ఇటీవల ఎక్కువైపోయారు. పెద్ద పెద్ద హోల్సేల్ వ్యాపారులతో పాటు చిన్న చిన్న వ్యాపారులు, పెద్ద సంఖ్యలో గృహిణులు ఈ ఆన్లైన్ బజార్లోకి వచ్చి వ్యాపారవేత్తలు అయిపోతున్నారు.
మరి మోసాల మాట ఏమిటి? కేవలం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కొందరు సెలబ్రిటీస్ని మాత్రం మనం యాక్షన్ తీసుకుంటే ఇది ఆగదు, ఈ బెట్టింగ్ యాప్స్ మహమ్మారి అనేది. నేను చెప్పినట్టు దీని త్రుటిలోనే బడ్డింగ్ స్టేజ్ నుంచే దీన్ని ఆపాలి. అసలు మెయిన్ రూట్ కాజ్ ఏంటి, వాటి యొక్క ఈ ఆల్గారిథమ్స్, ఈ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ ఆల్గారిథమ్స్ ఎక్కడి నుంచి అయితే పెంపొందొస్తున్నాయో వాటిని బ్లాక్ చేయగలగాలి. సో దానికి నేను ఇదివరకు అన్నట్టు సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ హెల్ప్ కూడా తీసుకొని, ప్రభుత్వాలు ప్రైవేట్ పార్టీస్ని హెల్ప్ తీసుకొని ఆ సైబర్ సెక్యూరిటీ ఫైర్ వాల్స్ మంచి బిల్డ్ చేస్తే ఇలాంటి యాప్స్ని మనం నిరోధించగలుగుతాం. సోషల్ మీడియా గేమ్ హిట్ అయితే సూపర్. ఆ వ్యాపారం 3 లైక్లు 6 రీపోస్ట్లతో కలకల్లాడుతుంది. వీడియో నచ్చినంత కాలం, ప్రోడక్ట్ మీద అనుమానం రానంత కాలం సరుకు కోసం ఎంక్వైరీలు, ఆన్లైన్ ఆర్డర్లు కొనసాగుతాయి. వీటిని మేనేజ్ చేసేందుకు కొందరు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించుకుంటున్నారు. సరుకు బాగోలేకపోతే సోషల్ మీడియాలోనే వాళ్లకు చుక్కలు చూపిస్తారు. ఒక ఎలక్ట్రికల్ బల్బులోడు నేను చీప్లో బల్బులు తయారు చేస్తాను మీకెందుకని ఈ మధ్యకాలంలో బల్బులు అందరికీ సప్లై చేశాడు. స్ట్రీట్ లైట్ల దగ్గర నుంచి చేసి చివరికి ఏమైంది, వాడు అసిస్టెంట్లను పెట్టుకొని ఆ బల్బులు ఏం చేసినారు, కొన్ని బల్బులు తొందరలోనే అంటే 15-20 రోజుల్లోనే పోతుంది. చీప్గా ఇస్తున్నాడు బల్బులు. ఆ 15-20 రోజుల్లో పోవడం, ఆడికి వచ్చిన తర్వాత రిప్లేస్మెంట్కు వచ్చినప్పుడు వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడం, వాడు మళ్ళీ ఇబ్బంది పడి 10 మందికి చెప్పడం, ఏకంగా ఆ ఇంటి దగ్గర సత్యాగ్రహానికే కూర్చున్నాడు. దాంతో ఏమైపోయింది, ఆ వ్యాపారం వాడు పెట్టుకున్న పెట్టుబడి పోయింది. వాడు ఎక్కడి నుంచో 2 లక్షలు 3 లక్షలు ఎవరికో ఇచ్చి ఎంప్లాయీస్ని పెట్టి అన్నీ చేశాడు. అది పోయింది, ఇది పోయింది. సో ఈ మధ్యకాలంలో ఇది చాలా ప్రముఖంగా జరుగుతోంది. ఏ వ్యాపారానికైనా హద్దులు ఉంటాయి. హద్దులు తెలుసుకోకుండా తాము చేసిందంతా చెల్లుతుంది అనుకునే వాళ్లే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దురుసు ప్రవర్తన వారిని పాతాళంలోకి నెడుతుంది. మళ్లీ రీల్స్ చేసే అవకాశం లేకుండా చేస్తుంది. మరోపక్క వినియోగదారులు కూడా ఒక నిమిషం అర్థం చేసుకోవాలి. రీల్స్ చేసే వారి ప్రమోషన్ యాక్టివిటీని నమ్మేసి ఏదైనా కొనుక్కుంటే అది వాళ్ళ తప్పే అవుతుంది. బహిరంగ మార్కెట్లో చాలా ఖరీదు ఉండే వస్తువులను చూపెట్టి చాలా తక్కువ ధరకు ఇస్తామని చెప్పే వారి మాటలు నమ్మడం అమాయకత్వమే అవుతుంది. ఏదేమైనా తప్పు 2 వైపులా ఉంది. ఇరు వర్గాలకు సామాజిక బాధ్యత ఉంది. హద్దు దాటి అశ్లీల పోస్టులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పోస్టులు పెట్టిన వాళ్లే చివరకు ఇరుక్కుంటారు.